చిన్న నిప్పురవ్వ కారడవిని కాల్చేసిన కథలు ఎన్నో చూశాం. చలిచీమల చేత చిక్కి చావదే సుమతి అనే గాథలు విన్నాం. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో కూడా అలాంటి వాతావరణమే కనిపిస్తోంది. సంక్రాంతి పండక్కి విడుదలైన సినిమాల్లో హనుమాన్ సినిమా చేస్తున్న హడావిడి అంతా ఇంత కాదు. చిలికి చిలికి గాలి దుమారంలా మారిన హనుమాన్ కలెక్షన్లు ఇతర పెద్ద సినిమాల గొడుగులను ఎగరేసుకెళ్లింది. కేవలం 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి రూపాయికి 5 రూపాయలు వసూలు చేస్తూ కంటెంట్ ఉన్న సినిమాల భవిష్యత్ ఎలా ఉంటుందో మరో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సెట్ చేసింది. ఇంతటి ఘన విజయానికి కారణం ఇంత విజన్ తో సినిమాను తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఆ సినిమాతో ప్రయాణం మొదలుపెట్టిన ప్రశాంత్ కల్కి, జాంబిరెడ్డి వంటి సినిమాలతో తనదైన ప్రతిభను చాటుకున్నాడు. ఇప్పుడు హనుమాన్ సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డులను షేక్ చేస్తూ టాలీవుడ్ కు గర్వకారణమయ్యారు. సూపర్ మ్యాన్ తరహా కథతో వచ్చిన హనుమాన్ సినిమా పిల్లల నుంచి పెద్దల వరకు అందరి అటెన్షన్ కొట్టేసింది. విడుదలైన మొదటి రోజు నుంచే హౌస్ఫుల్ కలెక్షన్లతో సత్తా చాటింది. హనుమాన్ దెబ్బకి మహేష్ బాబు గుంటూరు కారం, వెంకటేష్ సైందవ్, నాగార్జున నాసామిరంగా సినిమాలు ఓ మోస్తరు టాక్ ను మూటగట్టుకున్నాయి. భారీ కలెక్షన్లే టార్గెట్ గా బరిలో దిగిన పెద్ద హీరోల సినిమాలు హనుమాన్ ముందు కుప్పిగంతుల వరకే సరిపెట్టుకుంటున్నాయి. 200 కోట్ల వైపుగా దూసుకెళ్తున్న హనుమాన్ సినిమా యునానిమస్ గా హిట్ టాక్ తెచ్చుకుంది. టాలీవుడ్ లో నెక్స్ట్ బిగ్ థింగ్ అనే టైటిల్ ఇప్పుడు ప్రశాంత్ వర్మ వాకిట్లో చక్కర్లు కొడుతుంది. హనుమాన్ కి సీక్వెల్ గా రాబోయే జై హనుమాన్ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. ఇన్ని అంచనాలను అందుకున్న ప్రశాంత్ వర్మ సీక్వెల్ ను కూడా ఇదే స్థాయిలో నిలబెడతారా లేదా అనేది వేచి చూడాలి.